హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పెసరట్టు అండి. సో దానికి కావాల్సింది 5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క. సో దీంట్లో మనకి మెయిన్ కావాల్సింది 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు పెసరపప్పు అండి. సో మనం నైటే దీన్ని నానేసుకోవాలి. మంచిగా నానేసిన తర్వాత ఇవి 2 కళ్ళు మనం మంచిగా వాష్ చేసేసుకొని, సో పచ్చిమిరపకాయలు అలాగే అల్లం చిన్న ముక్క వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం తినేవాళ్ళు ఉంటారు కాబట్టి సో దోశలలో మనం ఇట్లా వేసేసుకుంటే పెసరట్టు అయితే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? సో మనం ఎందుకు ఇలా పచ్చిమిరపకాయలు నేను కట్ చేస్తున్నాను అంటే, దీనివల్ల ఏంటంటే మనకు బ్యాటర్ మంచిగా మెత్తగా వచ్చేస్తుందండి. సో దోశ పిండి ఎలా స్మూత్లీ ఉంటుందో అట్లా వచ్చేస్తుంది. సో అల్లం మనకి చాలా హెల్త్కి మంచిదండి. సో కాబట్టి మీరు అల్లాన్ని కూడా మంచిగా సన్నగా తరిగేసుకోండి, ఓకేనా? మీ ఇళ్ళలో కూడా మీరు సేమ్ ఇలానే చేసుకుంటారా? సో దీంట్లో ఇంకా కొంచెం కొన్ని వేసుకుంటారండి, జీలకర్ర ఇలాంటివి వేసుకుంటారు. సో నేను అవన్నీ వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో జీలకర్ర ఎక్కువ తినడానికి ఇష్టపడరు. సో ఆ వాసన అంటే కొంచెం వాళ్ళకి పడదు కాబట్టి సో నేను జస్ట్ అట్లా పచ్చిమిరపకాయలు అల్లం మాత్రమే వేస్తున్నాను. సో దీన్ని మనం సన్న ముక్కలు కట్ చేసేసాను కాబట్టి సో దీన్ని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. సో కాబట్టి మనం మంచి క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఉప్పు కూడా మనం సరిపడేంత వేసేసుకుందాం, ఓకేనా? చూడండి. సో కాబట్టి మనం దీన్ని మంచిగా మిక్సీకి వేసేసుకుంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలండి. సో దీన్ని మనం మరీ అంత పతలాగా చేసుకోకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి పిండి. సో కాబట్టి మనం హాఫ్ వాటర్ వేసేసుకున్నాను, నేను హాఫ్ గ్లాసు. చూసారా నా బ్యాటర్, చూసారా ఎంత మంచిగా అయిందో? సో మనకి ఇట్లా దోశలా మంచిగా రావాలండి. చూస్తున్నారా? సో మనం దీనికి కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అది ఉడకడానికి మనకు కొంచెం మంచిగా దోశ స్మూత్లీ రావాలి అంటే దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. స్మూత్లీ వచ్చేస్తుంది సేమ్, ఇంకా టేస్టీ పెసరట్టు రెడీ అయిపోతుందండి. సో మనల్ని కొంచెం మంచిగా తనకి కొంచెం టైం ఇచ్చేస్తే చాలా వరకు మంచిగా క్రిస్పీకి వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో స్మూత్లీ. సో ఇంత టేస్టీ పెసరట్టు అయితే నేను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి. సో మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈ దోశ మాత్రం నేను మీకోసమే వేశాను, చూడండి.